ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. తర్వాత ఏదైనా ఇష్యూ అయితే వాళ్ళు చూసుకుంటారు, మనం సేఫ్. శభాష్ అన్నా. రేయ్ అన్నా, నాకు ఇప్పటికి ఎక్కువ అయిపోయిందిరా, నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే అన్నా, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకో. రేయ్ మీరు పడుకోవద్దురా. నిద్ర రాకుండా ఉండడానికే కదన్నా మేమంత అవుతుంది. మేం కాపలా ఉంటామన్నా, నువ్వు వెళ్ళి ధైర్యంగా పడుకో. గుడ్ నైట్. నువ్వు వెళ్ళి పడుకోన్నా, మేము పడుకుంటాంగా. రేయ్ అదేనా మెలుగుగా ఉంటావన్నా. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నా. తాగి పడిపోయారు, ఇప్పుడిప్పుడే లేవరు వాళ్ళు. పల్లవి, ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాకపోతే ఏంటి బామ్మ, నేను వస్తానని చెప్పినా కాదు అని ఆ భిక్షపతి వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాడు ఎలాంటి వాడు తెలుసు కదా, పరమ దుర్మార్గుడు. పొరపాటున వాడికి దొరికితే ప్రమాదం. చరణ్కి ఏదైనా ప్రమాదం జరిగితే? ఈ బుద్ధి వాణ్ణి కన్నదానికి ఉండాలే. ఈ ఆలోచన చెప్పిందాను నువ్వు. తోడుగా వెళ్తాను అంటే క్రెడిట్ మొత్తం నువ్వు కుట్టేస్తావని దాని కుళ్ళుపోతనంతో నిన్ను ఆపేసింది. అంతేకాని అక్కడేమైనా ప్రమాదం జరిగితే నువ్వు కాపాడతావన్న ఆలోచన లేదు దానికి. అసలేం చేయాలో నాకు అర్థం కావట్లేదు బామ్మ. రేయ్ రేయ్ ఎవర్రా మీరు? రేయ్ రేయ్ ఎవర్రా? రేయ్ రేయ్ అత్తయ్య రాకుండకపోతే
నేను వాళ్ళతో వెళ్ళి ఉండేదాన్ని. ఇప్పుడు వెళ్ళవే, వెళ్ళు. వెళ్ళేదాన్నైతే అప్పుడే వెళ్ళేదాన్ని కదా బామ్మ. ఆవిడ మాట కాదని వెళ్ళలేక ఆగిపోయాను. రే ఆగండ్రా, పదండి పదండి. డాక్యుమెంట్స్ తీసుకొస్తానని ఆ భిక్షపతి గారి ఇంటికి వెళ్ళి చాలాసేపు అయింది. వీళ్ళెవరు ఇంకా రాలేదేంటి? నాకెందుకో భయంగా ఉంది సుమలత. ఎందుకండి భయం? వాడేమైనా ఒక్కడే వెళ్ళాడా? కూడా అక్షిత, భువన, వాడి ఫ్రెండ్స్ అందరూ కలిసే కదా వెళ్లారు. ఎంతమంది వెళ్తే మాత్రం ఏంటి? పల్లవి వెళ్లేదు కదా. తను కూడా వెళ్ళి ఉంటే కాస్త ధైర్యంగా ఉండేవాణ్ణి. ఆపుతారా? మీ అమ్మగారే అనుకున్నాను. ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా ఆ పల్లవి భజన చేయడానికి? ఆంటీ, ఆంటీ. అక్షిత, డాక్యుమెంట్స్ తెచ్చేశారా? ఇదిగండి. అక్కడ భిక్షపతి వాళ్ళ మనుషుల్ని, అడ్డొచ్చిన వాళ్ళందరినీ తుక్కు తుక్కుగా చిత్తకొట్టేసి మరీ తెచ్చాం. ఈ పల్లవితో వెళ్ళలేదు కాబట్టి నా కొడుకు ఏదో అయిపోతుందని తెగ టెన్షన్ పడ్డారు. ఇప్పుడు చూడండి, నా కొడుకు అనుకున్నది సాధించుకొచ్చాడు. ఇంతకీ చరణేడి? అవును, వాడేడి? దెయ్యాలాగా ఒకరి మొహాలు ఒక్కరు చూసుకుంటారేంటి? మీతో పాటు వచ్చాడుగా నా మనోడెక్కడా?